శృతి, చూసావా మీ అమ్మ తొందరపాటుతనమా? మా ఇన్నేళ్లుగా అత్తయ్యతో ఉంటున్నావు కదా, ఆవిడ ఎప్పుడు ఏం చేస్తారన్న విషయం కూడా నీకు తెలీదా? ఏయ్, ఏమంటున్నావే నువ్వు? అమ్మా, అంత నటనమ్మా. దేవిని ఇంటి నుంచి గెంటేయడానికి అత్తయ్య ఆడుతున్న డ్రామా అమ్మా. అలానా? అవును. ఇది కూడా నీకు అర్థం కాలేదా? ప్రేమ కురిపిస్తున్నట్టుగా డ్రామా. చాలా సులభంగా దేవి అది నమ్మేసింది. దానికోసం మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు సుభద్ర. ప్రేమ చూపిస్తే సరిపోతుంది. మన కాళ్ల దగ్గర పడి అత్తయ్యే నా దేవత అంటూ తిరుగుతుంది. వదినా, ఏమంటున్నారు వదినా? అవును, నేను ఇప్పటికీ కూడా ఒకే విధంగా ఉన్నాను. నేనేం మారలేదు. ఈ జన్మలో మారే ఇంట్రెస్ట్ కూడా లేదు. ఆ దేవిని ఇంటి నుంచి గెంటేయడం కోసం నేను ఆడుతున్న డ్రామా ఇది. కానీ ఇందులో ఎక్స్ట్రా బోనస్ గా దొరికిందేంటంటే సత్య కూడా వచ్చి నా వల్ల చిక్కుకోవడం. అవునత్తయ్య, దేవి సత్యాన్ని అందరి ముందు బాగా ఇరికించి మీ వల్ల పడేలా చేసింది. కరెక్ట్. అవును శృతి, అర్జున్ కూడా సత్యాన్ని బాగా తిట్టి దేవి వాళ్ళ అమ్మా నాన్నల్ని తీసుకొస్తానని చెప్పి దాన్ని తీసుకెళ్లాడు. రేపటితో ఈ విషయానికి ఒక ముగింపు దొరుకుతుంది. వదినా, అయితే ఇన్ని రోజులుగా మీరు దేవి పైన చూపిస్తున్న ప్రేమంతా నటనా? మరి ఆ దేవి స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి? నా కాలి గోటితో సమానం అది. అయితే ఆ రోజు మీరు జ్యూస్ కూడా కలిపిచ్చారే? ఇచ్చాను, దాన్ని నా వైపు తిప్పుకోవడం కోసం. అది నటన. మరి రోజు వాకింగ్ కి కూడా తీసుకెళ్తున్నారు కదా వదినా? తీసుకువెళ్ళాను, దానికి నా పైన నమ్మకం కలిగించేలా చేయడం కోసం. అది మోసం. టైంకి మీరే స్వయంగా వెళ్లి మందులు కూడా ఇస్తున్నారు కదా వదినా? అవును, నేను మారాను అని దాన్ని నమ్మించడం కోసం చేశాను. వదినా, అయితే మీరు నిజంగా మారనే లేదా? హేయ్, ఎవర్ని పట్టుకుని ఏం అడుగుతున్నావు నువ్వు? అంత డ్రామా. దేవి అమ్మా నాన్నలు ఎవరో తెలిసేంత వరకు మాత్రమే. అరే 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 వదినా, సూపర్ వదినా. నమ్మించి గొంతు కోయడంలో మీరు సూపర్ స్టార్ వదినా. ఓసి పాపిష్టిదానా, ఎంత దుర్మార్గంగా ఉన్నావు? సత్య పైన నింద పడగానే అర్జున్ కోపంతో రగిలిపోయి దేవి వాళ్ళ అమ్మా నాన్నల్ని తీసుకొస్తానని చెప్పి దాన్ని తీసుకెళ్లాడు. ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే అమ్మా రానివమ్మా, అప్పుడే అత్తయ్య ఆట మొదలు పెడుతుంది. నేను చెప్పింది కరెక్టేనా అత్తయ్య? అవును, వాళ్ళొస్తే వాళ్ళని అవమానించి పరువు తీసి ముఖం పగలగొట్టే విధంగా నేను అడిగే ప్రతి ప్రశ్నకి వాళ్ళకి నోట మాట రాక దేవిని తీసుకుని ఊరు వెళ్ళిపోవాలి. మనతో శాశ్వతంగా తెగదెంపులు చేసుకోవాలి. ఆ విధంగా అడుగుతాను. అందరికీ అప్పుడు అర్థం అవుతుంది నేనెవరని. కళ్ళు కూడా ఊహించలేని విధంగా డ్రామా ఆడారు చూడండి వదినా మీరు. అక్కడేమో సత్య తన కుటుంబాన్ని, కడుపుతో ఉన్న తన అక్క జీవితాన్ని కాపాడడం కోసం పోరాడుతుంది. జాలి దయ లేకుండా ఇంత దారుణంగా నటిస్తున్నారా? ఇప్పుడు నేనొక డ్రామా ఆడతాను చూడండి. అయ్యో 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 చాముండి, గుండె నొప్పిగా ఉంది. అయ్యో చాముండి, చాముండి. మీ మామయ్య గొంతులా ఉంది కదా? ఏమండి? చాముండి, గుండె నొప్పిగా ఉంది. అమ్మా, భరించలేకపోతున్నాను. చాముండి మారిందని చాలా నమ్మానమ్మా, కాని చివరికి నువ్వు చెప్పిందే నిజమైందమ్మా. దేవి పైన ప్రేమ కురిపిస్తున్నట్టు చాముండేశ్వరి చేస్తున్నదంతా నటనని, నిజంగా నటనే అని ఇప్పుడు తేలిపోయిందమ్మా. నమ్మే విధంగా నటించి నన్నే మోసం చేసింది. నేను ఖచ్చితంగా చెప్పాను కదా మావయ్య, ఆవిడసలు మారరు. సత్య, నిజం తెలిస్తే దేవి అమ్మా నాన్నల జీవితాలే కాదు నీ జీవితం కూడా ప్రశ్నార్థకం అవుతుంది.
నువ్వే దేవికి ఎలాగైనా అర్థమయ్యేలా చెప్పి తనని ఈ సమస్య నుండి కాపాడాలి. ఏదో ఒకటి చెయ్యమ్మా. అత్తయ్య ఏంటత్తయ్య ఇది? అర్జున్ బావ వెళ్ళి దేవి అమ్మా నాన్నని తీసుకొస్తాడనుకుంటే ప్లాన్ అంతా పాడైపోయింది అత్తయ్య. సత్య అని అర్జున్ బావ ఇక్కడ తీసుకొచ్చారు. ఈయనకి అటాక్ వస్తుందని నేనేమన్నా ఊహించానా? నాన్నకి ఇలా జరిగిందనే కంగారులో అభి నన్ను అడగకుండా అర్జున్ని రప్పించేశాడు. ఇప్పుడు ఏం చెయ్యాలొదినా? ఇక మీదట వాళ్ళు మళ్ళీ కలిసి వాళ్ళ ఊరికి వెళ్లి దేవి వాళ్ళ అమ్మ నాన్నల్ని తీసుకొస్తారా? మనకి వ్యతిరేకంగా దేవిని బయటపెట్టి సత్య స్ట్రాంగ్ గా ఒక గోడ కట్టింది కదా, ఆ గోడని ఇప్పుడు మనం బద్దలు కొట్టాం. దేవి ఇక మీదట సత్యాన్ని నమ్మదు, నన్ను మాత్రమే నమ్ముతుంది. అయితే మనం ఓర్పుగా ఉన్నామంటే దేవి మనకు అన్ని నిజాలు చెప్పేస్తుంది అత్తయ్య. అదే కదా మీ ప్లాన్? అవును,